నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నానికి యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ అండి. మీ మీ పేరు, మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. సార్, నా పేరు డెవలపర్ ప్రశాంత్ కుమార్. నేను గత 30 సంవత్సరాలుగా ఈ కళారంగంలో ఉన్నాను. నేను కూచిపూడి అధ్యాపకుడిగా ప్రస్తుతం శ్రీ భక్త రామదాసు కళాశాలలో పనిచేస్తున్నాను. ఎన్నో వందల వేల మంది శిష్యులకి ఇప్పటికే కూచిపూడి విద్యను అందించాను. దాంట్లో మా గురువు గారు వచ్చేసి ఎన్నినారాయణ శర్మ గారు, వెంకటరామశర్మ గారు, తర్వాత డాక్టర్ భీమన్ గారు. మీ ఎక్కడ వారు? మీ తల్లి గారు? మా ప్రాంతం మాది నిజామాబాద్ అండి. అయితే ఎడ్యుకేషన్ పర్పస్ అనేసి విజయవాడ వెళ్ళి అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ నేర్చుకుంటూ. ఎన్ని సంవత్సరాలు శిష్యరికం చేశారు? నేను శిష్యరికం ఒక 10-15 సంవత్సరాలు చేశాను. మీరు అన్ని మెలకులు అన్నీ నేర్చుకున్నారా? అన్ని గురువు గారి ఇంట్లోనే ఉంటూ గురుముఖంగా వారి శిష్య పరంపరగా నేర్చుకున్న విద్య. మరి ఇప్పుడు మీరు మీ స్పెషాలిటీ ఏంటి? మీరు చేసే ప్రోగ్రామ్స్లో మీ ఐటమ్స్ ఏంటి? నేను ఎక్కువ మటుకు సార్ బ్యాలెన్స్ ముచ్చినట్టుగా ఎక్కువ వేస్తాను. దాంట్లో వేసిన దాంట్లో వరోధిని ప్రవరఖ్య, శకుంతల, తర్వాత శ్రీనివాస్ కళ్యాణ్ కూడా చేసాం. మీ పాత్రలో ఏంటి? నేను పాత్ర సూత్రధారుగా ఎక్కువ వేసాను. తర్వాత వెంకటేశ్వర స్వామిగా వేసాను. నేను 14 అంత మీ అభిమానం ఒక 14 దేశాలు దిగేసి వచ్చాను. ఏ దేశాలు వెళ్ళాను? మారిషస్ వెళ్ళాను ఒక 4 సార్లు. తర్వాత దుబాయ్ వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను, సింగపూర్, మలేషియా. ఇప్పటివరకు ఎంతమందికి శిష్యులు తయారు చేశారు? ప్రజెంట్గా అంటే సార్, నా శిష్యులు సర్టిఫికేట్, డిప్లొమా, ఎంఏ, పిహెచ్డి అయిన విద్యార్థులు ఉన్నారు. పిహెచ్డి చేశారు నా శిష్యులందరూ. తర్వాత వాళ్ళు ఈ అధ్యాపకులుగా, తర్వాత గురుకులాల్లో కూడా వచ్చాయి. తర్వాత అధ్యాపకులుగా ఉన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా కనీసం నా శిష్యులే కనీసం ఒక 200 మంది దాకా చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల్లో కూడా స్థిరపడి విద్యను రాణిస్తా ఉన్నారు నా శిష్యులు. ఒక జత చెప్పండి మీ నటు. ధిమిత కెడతగతలం బుజకటి బితకత దిగినతో ధిమిత కెడతగతలం బుజకటి బితకత దిగినతో ధిమిత ధిమిత కెడతగ దిమిత ధిమిత కెడ ధిమిత ధిమిత కెడతగ తదిగినత తదిగినత తదిగినత. చాలా బాగుంది. మీకు మంచి అవకాశాలు కావాలని కోరుకుంటూ మీకేమైనా అవార్డ్స్ వచ్చాయా? ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఉత్తమ అధ్యాపకుడిగా ఇచ్చారు లాస్ట్ 2 years బ్యాక్. అంతేకాకుండా నాట్య విజ్ఞానాన్ని గుంటూరు కళా సమితి వాళ్ళు ఇచ్చారు. ఇలా మారిషస్లో కూడా బెస్ట్ డ్యాన్సర్, కూచిపూడి డ్యాన్సర్ అనేసి అవార్డు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అలా కాకుండా ఉగాడు పురస్కారాలు. ఇన్స్టిట్యూట్ నాకు ఉద్యోగం రానప్పుడు ఫైన్ ఆర్ట్స్ స్కూల్ ఆఫ్ అభినయ అనేసి ఇన్స్టిట్యూషన్ ఉండేది. తర్వాత అది మా అమ్మాయి రన్ చేస్తాను. మా అమ్మాయి కూడా ఈ నృత్య రంగంలోనే మ్యూజిక్లో పీజీ చేసింది. తను చేస్తూ ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ హైదరాబాద్లో నిజామాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూషన్కి ఆమె డైరెక్టర్గా ఉండి ఆమెనే అధ్యాపకులుగా చేస్తూ ఒక 200 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాను. సో మొత్తం మీ ఫ్యామిలీ అంతా, మీ తాత ముత్తాతలు ఎవరైనా ఉన్నారా? లేదండి, నాతోనే స్టార్ట్. మా నాన్నగారు నాటకాలు వేసేవారు. నాటకాలు వచ్చింది. మా తాతగారు కూడా నాటకాలు వేసేవారు. అలా వచ్చింది. ఇంకా మీ నెంబర్ చెప్పండి, మీ టెలిఫోన్ నెంబర్. నా నెంబర్ వచ్చేసి 9849160321. ప్రజెంట్గా శ్రీ భక్త రామదాసు సెల్ నెంబర్ వచ్చేసి 9849160321. ప్రజెంట్గా శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీతం కళాశాల సికింద్రాబాద్ నుంచి కూచిపూడి అధ్యాపకుడిగా. ఇప్పుడు యూత్కి ఏం చెప్తారు? ఇది ఇంకా 10 కాలాల పాటు మనగలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న యూత్కి చెప్పేది ఏంటంటే, మనకు ఈ నృత్యం నేర్చుకోవడం ద్వారా ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. అంతేకాకుండా మనకు జ్ఞానం అనేది అంటే మెమొరీ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదో అల్లటప్పగా నేర్చుకోకుండా పరిపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళకి దీంట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ పరంగా కానీ,
చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉపాధి అవకాశాలు కూడా బాగా. ఉపాధి అవకాశాలు చాలా అంటే ఉన్నాయి. చదువుతో పాటు ఇది కూడా చదువుతో పాటు ఇది రోజుకు ఒక గంట సేపు చేస్తారు, కానీ ఆడుతూ పాడుతూ చివరికి ఇదే ఉపాధి అయిన అవకాశాలు కూడా ఉన్నాయి. నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఎంబీబీఎస్ ఎంటెక్ చేసిన పిల్లలు కూడా దీంట్లోనే స్థిరపడ్డారు. దీంట్లో మంచి ఉపాధి అవకాశం ఉన్నదండి ఎస్ఎస్సి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా నాకు మీరు టైం కేటాయించి ధన్యవాదాలండి.